హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోటల్ స్టైల్ టేస్ట్లో వడలు రావాలంటే పప్పుని ఎలా నానబెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఒక గ్లాసు మినప్పప్పు, కొన్ని మెంతులు, నేను చూపించాను కదా అన్ని మెంతులు. ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. బాగా ఫుల్గా వేసుకోవాలి వాటర్. ఇది ఓవర్ నైట్ ఎంత నానబెట్టాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అంతా నానబెట్టిన వాటర్ అంతా కడిగేసి మనం ఫ్రెష్ వాటర్ కొన్ని వేసుకోవాలి. కొంచెం తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మనం రుబ్బేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా పిండి ఎలా పెడితే అలా ఉండేటట్లు వస్తేనే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వడలు వస్తాయని అర్థం. చూడండి, ఈ విధంగా తర్వాత తగినంత సాల్ట్, వంట సోడా, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఇలా కలిపితే సరిపోదండి. చూడండి, ఈ విధంగా కలపాలి. కిందికి మీదకి మీకు ఎవరి మీదనైనా కోపం ఉంటే వాళ్ళను ఊహించుకొని దీన్ని కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసేయాలి. కలిపి కొంచెం పక్కకు పెట్టేసి తర్వాత ఈ వడల్ని కొంచెం మనం చేయి తడుపుకొని వాటర్లో వడలని వేసేయాలి. ఇవి ప్లెయిన్ వడలు. ఇవి మా బాబు కోసం. వాడు ఆనియన్స్ అవన్నీ తినడు కాబట్టి కొన్ని 2-3 వాడికి ప్లెయిన్ వడలు వేస్తున్నాను. మినప్పప్పు కాబట్టి ఆరోగ్యంగానే మంచిది కాబట్టి మనం దీన్ని వేసుకొని పిల్లలకు వారంలో ఒకసారైనా ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ మన కోసము ఉల్లిపాయలు సన్నవి, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. కలిపి చేయి తడి చేసుకొని వడలు వేసుకోవడమే. చాలా టేస్టీగా వస్తుంది. అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్లో వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా మృదువుగా, క్రంచీగా, బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్లు ఫాలో కాండి, చాలా మంచిగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching.